తనమ్మా బానిస బంధాలు తెంచేదా మన పడుగు జనులకు ప్రేమ పంచేదా నిమ్న జాతుల్లోన జ్యోతినై వెలిగి కమ్మిన చీకట్టు చీల్చదనమ్మా తల్లి అంటది. ఈ దొరల రాజ్యం దోపిడి రాజ్యం ప్రజాకారులు వీళ్ళకి ఉన్నారు. ఈ కాలంలో నువ్వు వాళ్ళతోటి ఎడగొట్టాడుకోకండి అంటది. వద్దురావో కొడుక పాపయ్యా నాకున్న దిక్కు నువ్వు ఒక్కడి వేనయ్యా ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు మన కుల వృత్తిని సేతబట్టు పొడిసేటి పొత్తుల నిన్ను వెతుకున్నా గుండె గూడుగా చేసి నిన్ను సాదుకున్నా. అమ్మా కళ్ళు గీస్తే ఏమొచ్చింది రాష్ట్రంలో ఈ దేశంలో కళ్ళు చేతులు చేసుకుంటే ఏమొచ్చింది? ఉడుము తీరుగోలే ఊపిరి బిగబట్టి అరచేత ప్రాణంతో ఆకాశాన బాకి గొలకు గీతను పెట్టి విడువలొట్టిని గట్టి కారచెమటల్లో నా కాటమయ్యకు మొక్కి మోపు ముస్తాదుల బంధాన్ని అరిగట్టి కాళ్ళు దారకుండా కడవ కింద పెట్టి తాళ్ళెక్కితేమొచ్చేనమ్మా కళ్ళు గీసమ్మితేమిచ్చిరమ్మా పస్తులుంచి మళ్ళంతా భేదారులయ్యి శిస్తు గుంజెత్తురడం మస్తి వదలగొడతానమ్మా. అమ్మాయి బతుకు బతకలేనమ్మా రాజులే రాజాది పాలిస్తానమ్మా. అమ్మాయి బతుకు బతకలేనమ్మా రాజులే రాజాది పాలిస్తానమ్మా. బానిస బంధాలు పెంచదా మన పడుగు జనకు ప్రేమ పంచదా బానిస బంధాలు తెంచరా మన పడుగు జనులకు ప్రేమ పంచరా నిన్న జాతుల్లోన జ్యోతినై కమ్మిన చీకట్టు చీల్చదనమ్మా. అమ్మాయి బతుకు బతకలేనమ్మా రాజులే రాజాది పాలిస్తానమ్మా. అమ్మాయి బతుకు బతకలేనమ్మా రాజులే రాజాది పాలిస్తానమ్మా. అలాంటి వారసత్వాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉనికి పుచ్చుకొని మన హక్కులకు సాధన కోసం ఎక్కడ కూడా రాజీ పడకుండా మన మాట మనకే రావాలి. ఎందుకంటే అన్నదమ్ముల చేతికి 5,000 ఉన్నాయి. ఈ 5,000 కూడా చేతికి సమానమే, అవునా కదా? అప్పుడు చేస్తారు కదా. ఈ 5,000 సమాన చేతిగా ఏ వేలు గొప్పతనం దాందే. ఇది ఎస్సీలు, ఇది ఎస్టీలు, ఇది మైనార్టీలు, ఇది ఓసీలు, ఇది బీసీలు అందరికీ సమానం ఉండాలి. ఏ వాటా ఎంతమంది కావాలో అంత దక్కాలని కోరుకుంటూ జోహార్ సావిత్రిబాయి పూలే. జోహార్ జోహార్. ఇప్పుడు